మనము ఎంత ఉన్నతమైన వారము అనే విషయాన్ని ఎరగక, మన బాధ్యత ఏమో ఎరగక మనము ఏం పడుతున్నాము? ఇరుకున పడుతున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడే గొప్ప ఆధిక్యత, ప్రభువుతో సరాసరిగా మాట్లాడి మన ప్రజల యొక్క, మన అధికారుల యొక్క, మన రాజుల యొక్క అవసరాల నిమిత్తము ప్రార్థించుటకు, చెప్పుటకు, విన్నవించుకొనుటకు, అడిగి సంపాదించుకొనుటకు ప్రభు నీకు ఆధిక్యత ఇచ్చాడు. ఇది ఎంత ధన్యకరమైన జీవితమో అర్థం చేసుకున్నారా? అందువల్ల ప్రార్థన చేసేటప్పుడు నీ గురించే ప్రార్థన చేయకూడదు. ఏం చేస్తామండి మనం? నా పెద్ద కొడుకుని దీవించు, చిన్న కొడుకుని దీవించు, నా పెద్ద కూతురుని దీవించు, చిన్న కూతురుని దీవించు, వాళ్ళకి ఈ మార్కులు రావాలి, వాళ్ళకి ఈ సీటు రావాలి, వాళ్ళకి ఇది కావాలి, అది కావాలి. ఇదే మన యొక్క ప్రార్థన. ప్రభు ఏమని చెప్తున్నాడు? ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? ఆ బాధ్యత మనము చేస్తున్నామా అని ఆలోచన చేయాలి. ఇలా చేస్తే ఎలా చేయాలటండి? ఫర్ కింగ్స్ అండ్ ఫర్ ఆల్ దట్ ఆర్ ఇన్ అథారిటీ. ఎలాంటి ప్రేయర్స్ అండి? సప్లికేషన్ అనగా దేవుని సన్నిధికి వెళ్ళి మనము అడిగి అర్థించుకోవడం. ఇంటర్సెషన్, విజ్ఞాపన. థ్యాంక్స్ గివింగ్, వారి కొరకు, మన కొరకు, మన జీవితంలో జరిగిన వాటి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఫర్ ఆల్ ద కింగ్స్ అండ్ ఫర్ ఆల్ ద అథారిటీస్, దట్ వీ మే లీడ్ ఏ క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ. నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం సంపూర్ణమైన నెమ్మది, సంపూర్ణమైన భక్తి, సంపూర్ణమైన మాన్యత, సుఖంగా బ్రతకడానికి. ప్రభు నమ్ముకున్న బిడ్డలకి ఏమైనా లేమి కలుగుతుందంటారా? వాళ్ళు బాధలు పడిపోతున్నారంటారా? సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడు. దేవుని మీద ఆధారపడిన వారికి, వారి కర్తవ్యం వారు ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్న వారికి, సోమరులకు కాదు, ఏమవుతుంది? సర్వ సమృద్ధి అయిన అన్నీ ఇస్తాడు. ప్రభువును